కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ జెండా ఎగురవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మండలంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం శోభాయాత్ర ఊరేగింపు కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవునిపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు, ఎర్రం ప్రసాద్, నందు, శివ, సాయి, హనుమాన్ భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో మన బీబీపేట చుట్టుపక్కల గ్రామాల తొమ్మిది గ్రామాల ప్రజలు ఈరోజు బీబీపేట నుంచి బీబీపేటకు తరలి వస్తున్నారు. ఈరోజు హనుమాన్ జయంతి ఉన్నందున ఈరోజు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. కావున మనము భక్తులకు ఏ సహకారం లేకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న గుడికి కమిటీ వాళ్ళు కానీ మరియు గ్రామస్తులు కానీ ఏ లోటుపాటు లేకుండా ఇక్కడ ఉండి వాళ్ళందరూ చూసుకోవడం జరిగింది. రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అన్ని వసతులు ఎలాంటి భక్తులకు ఇబ్బందులు కాకుండా చూడడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు బీబీపేట గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేక పూజ, సింధూర పూజ కార్యక్రమం, జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. అంగరంగ వైభవంగా బీబీపేట గ్రామంలో హనుమాన్ జయంతి హనుమాన్ దేవాలయం ఆవరణలో బీబీపేట గ్రామంలో మాలధారుల స్వాములు, బీబీపేట గ్రామ పెద్ద అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీబీపేట హనుమాన్ దేవాలయ ప్రాంగణంలోని బీబీపేట మఠంలో ఆంజనేయ స్వామికి కూడా సింధూర పూజలు, అభిషేక పూజలు చేయడం జరిగింది. ఈరోజు వర్ష ప్రభావం వల్ల అక్కడ ప్రతి ఏటా ప్రతి ఊర్లో ఉన్న హనుమాన్ దేవాలయాలలో ప్రతి హనుమాన్ జయంతికి ప్రతి ఏటా ఒక చోట అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మఠంలో ఆంజనేయ స్వామికి కూడా చేయడం జరిగింది. కానీ వర్ష ప్రభావం వల్ల అక్కడ చేయలేక ఇక్కడ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి బీబీపేట గ్రామ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. బీబీపేట గ్రామ ప్రజలందరికీ శ్రీ హనుమాన్ దేవాలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము హనుమాన్ స్వామికి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా స్వామికి సింధూర పూజ, అభిషేక పూజలు చేస్తూ స్వామి యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమము హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉంటుంది. ప్రజలందరూ పాల్గొని ఇంటి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం.